గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కనుక మనం గమనించినట్లయితే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, అలానే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడుతున్నది. కుంభరాశికి అధిపతి కర్మఫలదాత శనైశ్వరుడు. ఈ యొక్క శనైశ్వరుడు యొక్క ద్వితీయ సంచారం చేత, అంటే మీనంలో శనైశ్వరుడు యొక్క సంచారం ఉంది. తద్వారా కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. తద్వారా వీరికి అన్ని రంగాల వారికి కూడా కొంత జాగ్రత్త అయితే అవసరం ఉన్నది. ఏవైతే వీరి యొక్క వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో కూడా కొంత ఇబ్బందికి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగం చేసుకునేటటువంటి వారికి స్థానచలనం గోచరిస్తూ ఉన్నది. అలానే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తూ ఉన్నది. అలానే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు గమనిస్తూ ఉన్నాయి. ఎముకలు, కీళ్ళు, జాయింట్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వీరికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది. జూన్ నెలలో వీరు వారి యొక్క జ్ఞానాన్ని, అంటే నాలెడ్జ్ని ఒకరితోటి ఒకరు పంచుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జన చేసేటటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి సమయం. అలానే స్త్రీమూర్తులకి మిగతా రంగాల వారికి కాస్త ప్రతికూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉన్నది. వాహన ప్రమాద సూచన కుంభరాశి వారికి జూన్ నెలలో కనిపిస్తూ ఉన్నది. అలానే మానసిక ఒత్తిడి, ఆందోళన జూన్ నెలలో కుంభరాశి వారికి తప్పేలా కనిపించడం లేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ధన వ్యయం కలగడానికి అవకాశం ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి, కానీ ఆ యొక్క ప్రయాణాలు చాలా జాగ్రత్తగా వీరు నిర్వర్తించవలసి ఉంటుంది. అలానే ఇంట్లో కూడా కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు కలగడానికి ఈ యొక్క జూన్ నెలలో అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వారికి ఈ నెలకి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ నెలలో ఆ యొక్క వ్యాధుల యొక్క తీవ్రత కొంతవరకు పెరగడానికి అవకాశం ఉన్నది. తద్వారా మొత్తం మీద కనుక గమనించినట్లయితే జూన్ నెలలో కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క జూన్ నెల ఉండబోతున్నది. విద్యార్థులకు మాత్రమే కొంచెం అనుకూలమైనటువంటి సమయం. మిగతా వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు వారు తీసుకొని జూన్ నెలలో కుంభరాశి వారు తగినంత జాగరూకమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందవలసి ఉన్నది. మానసిక ఒత్తిడి, ఆందోళన జూన్ నెలలో కూడా వీరికి ఉండబోతున్నది. కాబట్టి శనైశ్వరుడి యొక్క ఆరాధన చేతన వీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ఈ యొక్క జూన్ నెలలో వారి యొక్క జీవన గమనాన్ని మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశుల వాళ్ళు కూడా జూన్ నెలలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం నుంచి తమని తాము రక్షించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం ఉన్నది. అలానే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి
మేషరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో 2 రకాల పరిహారాలు చేయాలి. మొదటిది మంగళవారం రోజున, ప్రతి మంగళవారము కూడా వీరు నియమంగా పెట్టుకొని వీలైనన్ని సార్లు ఎవరికి వారే సొంతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. లేదు సొంతంగా వస్తే హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేసుకోవటం, ఆ రోజున ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయటం, సాధ్యమైనంత వరకు మంగళవారం నియమాన్ని పాటించడం అనేటటువంటిది మొదటి సూచన. రెండవది శనివారం. శనివారం రోజున నవగ్రహాలలో శనైశ్చరుడికి పశ్చిమంగా ఉంటాడు. శనైశ్చరుడు మనకందరికీ తెలుసు. ఆయనకి మీకు మీరే స్వయంగా తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆ రోజున నూనెతో వండినటువంటి పదార్థాలు తినకుండా ఏకభుక్తంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించి శనివార నియమాన్ని చేసుకోవటం. అలానే శనివారం రోజున మేషరాశి వారు చేసినటువంటి శనైశ్వరుడు యొక్క తైలాభిషేకం చేశాక ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక పిండి దీపము, అంటే బియ్య పిండిలో నల్ల నువ్వులను కలిపి ప్రమిదలాగా చేసుకొని దానిలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆ ఒత్తిని నువ్వుల నూనెతోటి వెలిగించే దీపారాధన చేసి శనైశ్వరుడి దగ్గర పెట్టి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు మంగళవారము శనివారము ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, ప్రతినిత్యము కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు స్నానము చేసి వంట చేయండి. చాలామంది స్త్రీలు వారు ఒక సమస్యను చెప్తూ ఉంటారు. ఏమిటంటే కనుక మా మాటని ఎవరు వింటలేదండి, మా కుటుంబంలో మా భర్త మా మాట వింటలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనేటటువంటి సమస్యతోటి మా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి మేషరాశిలో కానివ్వండి, మేషాది మీనరాశులు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు కూడా స్త్రీమూర్తులు ఈ జూన్ నెలలో మీరు ప్రతినిత్యము కూడా స్నానము చేసి వంట చేయండి. తద్వారా మీ కుటుంబం అంతా కూడా మీ మాటకి విలువిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలానే ఆదివారం మాంసాహారాన్ని మానేయండి. ఇవి 2 అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రాథమికంగా పాటించవలసినటువంటి సూచనలు. దాంతోపాటుగా మంగళ శనివారాలు నియమంగా పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ 2లో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా, శుక్రవారం నియమాన్ని మీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున వీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన
చేయించుకోవటం, లేదా రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చేయండి, సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి వారు. యొక్క సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున లేదు వీలైతే ప్రతిరోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము, మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కన్యారాశి వారు. కన్యారాశి వారు జూన్ నెలలో మంచి మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం గురువారం. గురువారం రోజున కన్యారాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వీరు చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని వచ్చిన వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని, ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం, లేదా 3:30 నుంచి 4 గంటల సమయం కాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, ముందు మంగళవారం ఉపవాసంగా ఉంటూ సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో మీరు నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం ద్వారా ఆ నిమ్మకాయని కట్ చేసి రసం తీసేసి నిమ్మ చెక్కని వెనక్కి తిప్పి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతోటి దీపాన్ని వెలిగించుకొని అక్కడే కూర్చొని దుర్గాదేవి యొక్క ఆరాధన చేయవలను. దుర్గాయై నమః అనొచ్చు, లేదా దుర్గా ద్వాత్రిశన్నమాలా స్తోత్రం అని ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఏదొస్తే అది చేసుకోవచ్చు. తద్వారా మెరుగైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్ని స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా
దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా, జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్త ఉండండి. శనివారం రోజున వీలైతే అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారము, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన, కనకధారా స్తోత్రం కానివ్వండి, లేదా లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గురువారం నియమం చేయండి. ఏలినాడు శని ప్రభావం ఉన్నది కాబట్టి గురువారం రోజున మీరు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదయ్యా అంటే కనుక, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారం రోజులను పెట్టుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అది అవకాశం లేనటువంటి వాళ్ళు గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా వడపప్పు పానకములను నివేదన గావించి లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవచ్చు. లేదా కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. తద్వారా మీనరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషాది మీనరాశుల వారు కూడా ఈ రకమైన ఫలితాలను, పరిహారాలను పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొంది ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని జూన్ నెలలో మీరు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.